హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ కరీంనగర్లో లారీ, టిప్పర్ డ్రైవర్లు, రెడీమేడ్ కాంక్రీట్ వాహన డ్రైవర్లు నిరసన చేపట్టారు. చట్టం రద్దు చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తేవడం ద్వారా డ్రైవర్లకు ఉరితాడుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశంలోని రోడ్లలో జాతీయ రహదారులు కేవలం 2% మాత్రమేనని, కానీ రోడ్డు ప్రమాదాల్లో 62% ఈ రహదారులపైన జరుగుతున్నాయని పున్నం రవి తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రైవర్ల ఆందోళన ప్రారంభమైందని, ఈ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. పనులు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖు నాడు న్యాయ సంహిత 106 సెక్షన్ 2 ప్రకారము డ్రైవర్లకు ఉరితాడుగా మారే చట్టం రావడం వల్ల 7 సంవత్సరాల జైలు శిక్ష, అట్లాగే 10 లక్షల జుర్మానా విధించడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికీ డ్రైవర్లను పెట్టడం కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలు అనేటివి దాదాపు రోడ్డు నిర్మాణంలో జరిగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోడ్డు నిర్మాణ వైఫల్యాల వల్ల జరుగుతూ ఉన్నాయి. డ్రైవర్ల వల్ల జరిగేది కేవలం 2% మాత్రమే. ఆ 2%ను వంకబెట్టు